ఇంతటి నిరాశను అశాంతిని భరిస్తూ పరితపిస్తున్నావే. ఏమిటి ఈ ఆవేదన? ఎందుకు ఈ తపన? ఎవరు నాయనా నీవు? అది తెలుసుకోవాలని ఈ అన్వేషణ స్వామి. నేనెవరిను, ఎక్కడికి పోతున్నాను, నా గమ్యమేమిటో తెలియని పాంతుణ్ణి. అజ్ఞానిని జ్ఞానం కోసం పరితపిస్తున్న వాడిని స్వామి. అజ్ఞానపు స్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం నాయన. అందరిలోనూ ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దాన్ని దర్శించగలగడమే మనం సాధించవలసింది. తపస్సు ద్వారా జ్యోతిని దర్శించగలనా స్వామి? ఇన్నాళ్ల నీ సంచారము, ఇన్నేళ్ల నీ తపన తపస్సు కాదా? తపస్సు అంటే కీకారణ్యాలలో, మంచు కొండలలో సర్వేంద్రియాలను బంధించటం ఒక్కటే కాదు నాయన. నీ మనస్సును ఆవరించుకున్న చీకటిని తొలగించుకునే చిన్న ప్రయత్నం కూడా తపస్సే. స్వామి, అగమ్య గోచరంగా ఉన్న నా జీవన పథాన్ని అన్వేషించుకునే శక్తిని నాకు ప్రసాదించండి స్వామి. ఇక నుంచి మీరే నాకు గురువులు. ఎవరికి ఎవరు గురువులు కారు నాయన. వారి వారి అనుభవాలే వారికి నేర్పదగ్గ పాఠాలు నేర్పుతాయి. నీ ఆశ, ఆశయం, ఆవేదన, అనుభవము అనన్య సాధ్యాలు. అనుభవపూర్వకంగా నీవు ఆర్జించిన జ్ఞానం సప్త సముద్రాలంతటిది, చతుర్దశ భువనాలను వ్యాపించగలిగినంతటిది. అది నిత్యమై సత్యమవుతుంది. ఈ అనంతతత్వాన్ని దర్శించడానికి నీవు అరణ్యాలలో అన్వేషించనక్కరలేదు. నీవు తిరగవలసింది గుట్టలలో పుట్టలలో కాదు, జన హృదయాలలో, ప్రజాహృదయాలలో మానవత్వాన్ని ఆవిష్కరించు. ఉత్తిష్ఠ, జాగృత, ప్రాప్యవరాన్నిబోధత. లే, ఈ లోకమే నీ గురువు. ఈ లోకమే నాకము నరకము. నీ అనుభవాల, భావాల ఆలు సకల జ్ఞానమయ సుభాషితాలు. నీ పలుకు పద్యమవుతుంది, నీ వాదం వేదమవుతుంది. లే, నడు. సర్వజగత్తు నీ వేదం కోసం ఎదురు చూస్తున్నది. జాతి, వర్గ, వర్ణ విభేదాలతో అధపాతాళానికి దిగజారిపోతున్న ఈ సమాజాన్ని ఉద్ధరించు. మానవ జాతికి నూతన జీవం పోయి నీటి నుండి నీవు వేమారెడ్డివి కావు, సర్వజ్ఞ వేమనవు. నీ చరిత్ర చిరస్మరణీయమవుతుంది.